योग्यता सिद्धिरस्तु नस्संकल्पदा सिद्धिरस्तु लोकाः समस्ता सुखिनो भवन्तु అందరూ నేను చెప్పినట్టు చెప్పండి ధర్మస్య జయోస్తు ధర్మస్య జయోస్తు ధర్మస్య జయోస్తు अधर्मस्य नाशोस्तु अधर्मस्य नाशोस्तु अधर्मस्य नाशोस्तु प्राणिषु सद्भावनास्तु प्राणिषु सद्भावनास्तु प्राणिषु सद्भावनास्तु विश्वस्य कल्याणमस्तु विश्वस्य कल्याणमस्तु विश्वस्य कल्याणमस्तु हर नमः पार्वतीपतये हर हर महादेव हर बोलो शंकर भगवान की उल्लोर भरणिवासं भक्ताभीष्टवरप्रदं पार्वती सहितं देवं अनंत भोगेश्वरं भजे उल्लूरु ग्रामंलो वेलु చేసి ఉన్న గంగా పార్వతీ సమేత అనంత భోగేశ్వర స్వామి గారికి కార్తీక మాస రెండో సోమవారం పురస్కరించుని మంగళవారం రాత్రి పూజ మహాన్యాసం అనంతరం స్వామివారికి విజయకాలి కార్యక్రమాలు పూర్తయిన ఇప్పుడే ఈ పూటలో స్వామివారి యొక్క కైంకర్యాలు పూర్తయిన తర్వాత సాయంత్రం 6 గంటల నుంచి 6:30 గంటల వరకు 7 గంటల వరకు స్వామివారికి సప్తహారతి సప్తర్షి మండపం ప్రారంభమవుతుంది. ఆ కార్యక్రమాలు కూడా అందరూ తిలకించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరు. స్వామివారికి సాయంత్రం సప్తహారతులతో స్వామివారిని ఆనందింపజేస్తారు. అర్చక స్వామివారు సాయంత్రం సప్తహారతి అనంత భోగేశ్వరుని ఆనందింపజేస్తారు. అది మన బ్రాహ్మణ సంఘం వారు లైవ్ ఇస్తారు. నాన్న 6 గంటల నుంచి 6:30 గంటలు 7 గంటల వరకు స్వామివారికి సప్తహారతి వీక్షణ లైవ్ వస్తుంది. అందరూ స్వామివారి యొక్క సప్తహారతిని దర్శించుకుని స్వామివారి యొక్క పరిపూర్ణమైన కృపకు పాత్రగా కోరుచున్నాను. అన్న పార్వతీపతయే హర హర మహాదేవ హర. అలాగే బుధవారం ఏకాదశి ఆ రోజు కూడా మహాపర్వదినం సందర్భంగా ఆ రోజు కూడా నిర్వహిస్తుంది. తర్వాత ఈసారి ఏమిటంటే సోమవారం పౌర్ణమి కూడా కలిసి వచ్చిన సందర్భంగా స్వామివారికి విశేష ద్రవ్యాలతో అభిషేకాలు జరుగుతాయి. అది కూడా మన బ్రాహ్మణ సంఘం వాళ్ళు నిర్వహిస్తారు. అది కూడా స్వామివారి యొక్క కైంకర్యాలను మీ అందరూ దర్శించుకుని స్వామివారి యొక్క పరిపూర్ణమైన కోరుచున్నాము. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీజాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో నమః పార్వతీపతయే హర హర మహాదేవ. నమో శివాయ. స్వస్తి. జరిగింది స్టార్టింగ్ లో చదువుతాం అంతే. పార్వతీపతయే హర హర మహాదేవ.